PNR Gold and Diamonds సరుకు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. సరే. హాయ్ కార్తీక్, ఎంతసేపు అయింది వచ్చి? ఏమైంది అలా ఉన్నావు? అయ్యి బాబాయ్, నా వల్ల ఇంత పులిహార అయిపోయిందా? అనవసరంగా నోటుకొచ్చినట్టు వాగేశాను. ఈ విషయం ఎప్పుడు అడిగి తెలిస్తే కరుడు గట్టిన రేపిస్తే కత్తెర కత్తి దొరికినట్టు అయిపోద్ది నా బతుకు. అమ్మో, నా సెల్లో కూడా మార్చేస్తాను. ఫోన్ ఎక్కడ? రేయ్, నా ఫోన్. ఫోనా? ఎవరు ఫోన్? ఇదిగోరా నీ ఫోను. ఇక్కడ పెట్టుకుని ఎత్తుకుంటావు. అవును, ఆ రోజు ఏ నెంబర్ ఫిట్ చేసావు నువ్వు? నీ సెల్లో నా సెల్లో ఒకటే నెంబరా? ఒకసారి చెక్ చేస్తాను. ఇదిగో, నీ ఫోన్ లో నా ఫోన్ లో సేమ్ నెంబర్. చూడు చూడు. రాంగ్ నంబర్ కాదే, ఇదిగో ఆ రోజు స్వయంగా నేనే నోట్ చేశాను. చూడు ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా? రాంగ్ నంబర్ నోట్ చేసుకున్నాడు. ఇలా చేయడే వీడు. అదే చేశాడు. ఇదే ఒరిజినల్ నంబర్. అవునా? సరే, నువ్వు హీలోకి వెళ్ళి వేడిగా కిచెన్ తీసుకురా పో. కావాలంటే చూడు, తన మొబైల్లో కూడా ఇదే నెంబర్ ఉంటుంది. సేమ్ నెంబర్. ఇగో ఇదేంటి, నీ సెల్లో వేరే నెంబర్ ఉంది? సేమ్ నెంబర్, నువ్వు కూడా అదే నోట్ చేసుకో. నీ ఫేసు ఆ రోజు నువ్వు కరెక్ట్ గా నోట్ చేసావో లేదని నీ సెల్ చెక్ చేశాను తెలుసా? నానా అమ్మా, ఏంటి గట్టిగా వినపడట్లేదు? గట్టి చెప్పు. చిన్న పొరపాటు అయిపోయింది. బెల్ట్ కూడా చిన్నదేరా. కొడతావా? అర్రే, ఎలా గెస్ట్ చేసావు? దెబ్బ తగులుతుందేమోరా. నేను నమ్మనుగా. పోనీ నీ బదులు నేను వెళ్ళి అమ్మాయి దగ్గర సారీ చెప్పానా? పాపం మంచిదిరా, అవును. క్షమించేస్తుంది. ఆ. కానీ తమరు చేసిన ఎర్రిప్పు క్రియేటివిటీకి శిక్షించేది ఎవరు? అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు. కొన్నిటికి నేను కూడా ఉన్నాను రా. నంబర్ కరెక్ట్ గా ఇవ్వకుండా ఫ్యాన్సీ నంబరా? ఫ్యాన్సీ నంబరా? క్రియేటివిటీ. అది సార్ జరిగింది. ఏమంటావమ్మా? తప్పులు పక్కన పెడితే నీ కన్నీటికి కారణమైన వాడిని మాత్రం నేను ఎప్పటికీ. సార్ నెక్స్ట్ టైం అలా జరగదు సార్, నేను గ్యారెంటీ. డిసిషన్ నీదమ్మా, నువ్వేం చెప్తే అది. నన్నుగా ఇష్టపడేవాడు దొరకాలని కలలు కన్నా నాకు దొరికినట్టే దొరికి చివరికి అది నిజం కాకపోగా వేరెవరినో నేను అనుకొని ప్రేమించడం ఇది కేవలం నా దురదృష్టం నాన్న. తప్పు కార్తిక్దే అనుకుంటే నాది కొంత ఉంది. పోనీ నన్ను మాట్లాడమంటావమ్మా? వద్దు నాన్న, ఏదో అయిపోయింది. ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేద్దాం. తను రాకుండా ఫ్రెండ్ని పంపించి కార్తిక్ మంచి పని చేశాడు. తనే వచ్చుంటే మంచి చెడు మర్చిపోయి చంపేసేదాన్ని. ఇట్స్ ఓకే అండి, ఇంకెప్పుడు నేను కార్తిక్ కాల్ చేయను. ఓకే. కార్తిక్ని కూడా కాల్ చేయొద్దు అని చెప్పండి. సారీ చెప్పడానికి కాల్ చేసినా నేను తట్టుకోలేను. ఇట్స్ ఓకే, లెట్స్ ఎండ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆ మధుగాని. ఇదిగో, వాడి వల్ల పిచ్చి లేచింది నాకు. వాడి పేరెత్తకు. వాడు నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు బంగా. శృతి, ఏదో నాలాంటి వాడి మాటలు విని. నీలాంటి గొట్టంగాడి మాటలకే నన్ను అనుమానించాడంటే వద్దు నాకాడు. అది లవ్వా? అంటే వాడిని క్షమించే ఛాన్సే లేదు. ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. లేదు లేదు లేదు. వద్దు, నువ్వు ఆ మాట మీద ఉండు. ఎస్, నా లైన్ క్లియర్ అయిపోయింది. లేకపోతే
నేను నిన్ను చూడడం ఏంటి, నువ్వనుకుని వేరే వాళ్ళతో టచ్ లోకి వెళ్ళడం ఏంటి, ఆ ఎదవ నిన్ను పడేయడానికి నేను సలహాలు ఇవ్వడం ఏంటి? కానీ బంగారం, ఈ మ్యాటర్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తే నువ్వు వాడిని లవ్ చేయలేదు, వాడి ఐడియాస్ లవ్ చేసావు. ఐడియాస్ ఎవరివి? నావి. అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. ఏయ్ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. బంగారం, కన్ఫ్యూజన్ ఏం లేదు. మన ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదరు, మనకి లేదెదురు. నువ్వెప్పుడొచ్చావు బ్రదరు? అర్రే ఓకే, ఇదేంటిది? చాలీ సారీ చాలీ రొమాంటిక్ బాయ్. కనపడ్డు గానీ పాప మంచోడే. ఆపరా నీ యాక్టింగ్. నా గర్ల్ ఫ్రెండ్ లైనేస్తావా? అంటే బ్రదరు, యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే నా గర్ల్ ఫ్రెండ్ కే నువ్వు లైనేసావు. నువ్వు ఎప్పుడైనా నాకు చూపించావా? నేను చూపించకుండానే నువ్వు చూసావు కదా. అప్పుడు నువ్వు లవ్ చేస్తున్న సంగతి నాకు తెలియదు కదా. ఓ, నాకు తెలుసా? తెలిస్తే నీకు హెల్ప్ చేస్తానా? ఆ? ఓకే, హెల్ప్ చేసావు, అయిపోయింది కదా. మళ్ళీ మధ్యలో దూరం ప్రపోజ్ చేస్తావేంటి? అంటే ఎటు విడిపోయారు కదా అని. విడిపోయావా? విడిపోయావారా మేము? ఆ. విడగొట్టావరా మమ్మల్ని? చిచ్చీ, నువ్వు లవ్ గురువు కాదురా, లస్ట్ గురువి. బయటకెళ్ళి కొట్టుకుంటారా? కొట్టుకోవడం ఏంటి? బయట ఎండగా ఉంది. బయట ఎండగా ఉందా? ఏసీ ఉందని లోపల ఉన్నావా? నెక్స్ట్ కొట్టేస్తావా నన్ను? ఇంకొక్క నిమిషం మీరు ఇక్కడే ఉంటే అరే ఇదంతా నీ గురించే కదా. ఓ 2 minutes ఆగు, సెట్ చేస్తాను. చిత్త కొట్టేస్తాను. ఏంటి కొట్టేస్తావా? దా కొట్టు. కొట్టేస్తుందంట్రా. కొట్టు కొట్టు. ఏయ్, ఏయ్, ఏంటిది? రేయ్! ఒసేయ్, ఒసేయ్, రాడ్తో కొట్టకే, చేత్తో కొట్టే, ఒసేయ్! పోరి కోసం పోతే బైరిల్ పడ్డాయి కాకకు. హిందీ ఫుల్ నీకు పోయిండు, ఇంగ్లీష్ ఫుల్ అయిండు. రేయ్, నీకు 1000 రూపాయల నోట్ ఇచ్చినప్పుడే ఫుల్ అయ్యానరా నేను. అరే నువ్వేమన్నా నాకు క్లియర్ గా చెప్పినావా బాయ్? డెట్టాలో టించరో తీసుకురమ్మన్నావా? ఏం తీసుకురమ్మన్నావు? దెబ్బలు తగిలినాయి మందుదేరా అన్నావు. నువ్వేం తెచ్చావురా? అరే ఇది మందు కాదు అరా పాగల్. అరే ఆ దెబ్బలకు వాడే మంది ఆరసాలేగా. అరే చల్, నువ్వు లంకేశ్వర్ సినిమా చూడలే? చిరంజీవి బుల్లెట్ దిగితే ఏం చేసిండు? ఇంత స్కాచ్ పోసిండు, ఇంత నిప్పు పెట్టిండు, కథం ఫైటింగ్ సురువు చేసిండు. అరే నువ్వు తీసుకురమ్మన్న మందుతో ఏం చేస్తాం రా? గిట్లా పూస్తాం. ఇదనుకో గిట్లా పూయచ్చు, గిట్లా వేయచ్చు. అడిగోరా నా లస్ట్ గురు. ఓ హాయ్. హాయ్. హలో. రేయ్, వాడు చెప్పిన ఫోన్ లో స్టోరీ అంతా చెప్పాను కదరా. ఆ చెప్పిన ఫోన్ లవర్ స్టోరీ కంటే ఆ బుకే చూస్తే మడుతురా నాకు. అది నా శృతి కోసం నేను తెచ్చుకున్న బుకేరా. అది నీ పొకేనా? ఎటు బొకే వేస్ట్ అయిపోతుంది కదా అని. పైగా నా ఫీలింగ్ కూడా దీని మీద రాసింది చూడు. చాలీ. రేయ్, వీడిని వదిలేరా. నన్ను కాదు నా గర్ల్ ఫ్రెండ్ వదిలేమని చెప్పండి. ఫిట్టింగ్ పెట్టింగ్ కాక స్టోరీలా? స్టోరీలేంట్రా, నిజంగా జరిగింది. నేను నమ్మను. జరిగితే గర్ల్ ఫ్రెండ్ ఉండాలిగా. ఉండాలిగా. లేదని ఎవడన్నాడు? ఉంటే ఎందుకు చూపించట్లేదు? ఇప్పటిదాకా నేనే చూడలేదు. అవునా? ఓకే, కనీసం ఫోన్ లో మాట్లాడచ్చు కదా. ఆ? అంటే మాట్లాడిస్తే నీకు ఓకేనా? ఎందుకు కాదు, కానీ ఇప్పుడే ప్రూవ్ చేయాలి. తర్వాత సెట్ చేసుకొని అమ్మా. కరెక్ట్. నమ్మడానికి అది చాలా అంటున్నాడు కదరా. ఒక్కసారి మాట్లాడించి ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా. నువ్వు ప్రూవ్ చేస్తే వీడు శృతిని వదిలేస్తాడు. రేయ్, అది జరిగినప్పుడు చూద్దాంలే. అయినా నా గర్ల్ ఫ్రెండ్ మీద పందెం కాయడానికి నువ్వెవడరా? నీ గర్ల్ ఫ్రెండ్ పోతే నా గర్ల్ ఫ్రెండ్ లేదా? ఇద్దరు ఉన్నారు, ఒక్కదాంతో అడ్జస్ట్ అవుతా. నువ్వు great రా. రేయ్, వాడిచ్చిన బంపర్ ఆఫర్ కి టెంప్టే కాదు, స్ట్రేట్ గా చెప్తున్నా. నువ్వు ప్రూవ్ చేయరా, నేనే శృతిని వదిలేస్తా. అరే అరే ఏం యాక్టింగ్ రా మీరేంట్రా? అది నిజం అనుకుంటున్నారా? ఆ కాలు గర్ల్ అంతా తుస్సమ్మా. యు మీన్ నో కాల్ గర్ల్? నువ్వు ఏరా స్విచ్ ఆఫా? కాదు. ఎంగేజ్ అయి ఉంటుందిరా పాపం. ఓల్డ్ ఏజ్ ఆంటీని ఆడేందుకు లవ్ చేస్తారా? రింగ్ అవుతుంది. ఇప్పుడు లిఫ్ట్ చేయొచ్చు చూడు. కట్ చేసింది. నేను చెప్పా కదరా, స్విచ్ ఆఫ్ ఎంగేజ్ అది కాదంట, కట్ చేసిందంట. వీడో పెద్ద బ్లఫ్ మాస్టర్ రా. సారీ చెప్పడానికి చేశాడేమోనే. హలో హే హాయ్. ఆన్సర్ చేయమనుకున్నాను. జస్ట్ లాస్ట్ కాల్ అనుకో ప్లీజ్. కార్తిక్, ఇప్పుడు సారీ లవ్ పెట్టొద్దు ప్లీజ్. అయ్యో అదేం లేదే. అయినా సారీ ఎందుకు? ఏదో అయిపోయిందిలే. లైట్ తీసుకో. యాక్చువల్గా నువ్వు కాల్ చేస్తే కానీ చేయకూడదు అనుకున్నాను. ఐ డెంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ. కానీ చిన్న ప్రాబ్లం. అదే నా ఫ్రెండ్ చెప్పే ఉంటాడు, శృతి అనే అమ్మాయి తననుకొని నీతో. ఇప్పుడు నేను ఫ్రెండ్కి ప్రూవ్ చేయాలి. హలో హలో. యా, నువ్వు నాకు రాంగ్ నంబర్లో దొరికావని, మన ఇద్దరి మధ్య కొంతకాలం ఏదో నడిచిందని, అది లవ్ కాదని రియలైజ్ అయ్యి విడిపోయావని చెప్పాలి. ఈ ముక్క నా ఫ్రెండ్కి చెప్పేస్తే నేను శృతి హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు.
ప్లీజ్ ప్లీజ్ చెప్పవా ప్లీజ్. ఓకే చెప్పు, ఎప్పుడు చెప్పాలి? హే ఎప్పుడు ఎందుకు, ఇప్పుడే చెప్పు. 1 minute, స్టే ఆన్ లైన్. అయిపోయావరా నువ్వు, ప్రూఫ్ అడిగావు కదా, ఇక ఈ రోజు నుండి శృతి నాది. ఓకే తీసేసుకో. బంగారం స్పీకర్ ఆన్ చేస్తున్నా, చెప్పు బంగారం. ఏ కార్తిక్, వెయిట్ వెయిట్ వెయిట్, నేను ఇప్పుడు ఏం చెప్పాలి ఒక్కసారి గుర్తు చేయవా? బంగారం అదేంటి? ఊప్స్, స్పీకర్ ఆన్ చేసావా? ఓకే ఓకే, మేనేజ్ చేస్తా. హాయ్, మై నేమ్ ఇస్ శృతి. నేను కార్తిక్ చాలా రోజుల నుండి ప్రేమించుకుంటున్నాం. మేం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. మా బావతో నాకు పెళ్ళిష్టం లేదు. కార్తిక్ని నన్ను మీరే కలపాలి. ఓకే చెల్లమ్మ, మిమ్మల్ని నేను కలుపుతా. ఎమోషనల్ ఓకేనా కార్తిక్? అర్థమైంది బంగారం, నీకు బాగా కాలింది, నన్ను తగలెట్టేస్తున్నావు. ఇంక వీడు జన్మలో నమ్మడు. రండ్రా కుమ్మండి, రండి. ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేశాను నాన్న? వీడ్ నా లవ్ చేసింది, నా విషయంలో ఇంత గిల్ట్ కూడా లేదు. పైగా ఎవతి కోసం నన్ను వదిలేశాడో దాంతో వీడిని కలపడానికి నేను హెల్ప్ చేయాలంట. ఆట బొమ్మలా కనిపిస్తున్నానా? నాకు ఫీలింగ్స్ ఉండవా? నీ ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను కాబట్టి కాముగా ఊరుకున్నాను. లేకపోతే నా పద్ధతిలో వెళ్ళమంటావా? ఒంటికి తగిలే దెబ్బలు వేసినానా, వాడి గుండెకి తగలాలి. నమ్మిన మనిషిని చీట్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో వాడికి తెలియాలి. నేను పడుతున్న ఈ బాధ వాడు 100 times ఎక్కువ పడేలా చేయాలి. నేను అడిగిన జాబ్ పరిస్థితి ఏంటి నాన్న? అదే, అది ఎప్పుడో రెడీ. ఈ గొడవల వల్ల నీకు చెప్పలేదమ్మా. ఇప్పుడు అది నాకు కావాలి. ప్రమోషన్ వచ్చే టైంలో ఈ బాస్ మారిపోతాడంటావు. థ్యాంక్ యూ. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ థ్యాంక్ యూ. మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి నీ ఒక్కడికి ఇవ్వలేదంటే నువ్వెంత స్పెషల్ రా. ధోని ఇలా కట్టింగ్ ఇచ్చిందేంట్రా? ఇంకా నా ప్రమోషన్ సంగతి గోవింద. మీ ప్రమోషన్ గురించి మాట్లాడాలని పిలిచాను. మేడం మీ గురించి చాలా విన్నాను. మీ క్వాలిఫికేషన్ చూస్తే ఈ ప్రమోషన్ మీకు కరెక్ట్ కాదనిపిస్తుంది. మేడం ప్రమోషన్ గురించి మర్చిపోండి. ప్లీజ్ మేడం. మీ టాలెంట్కి ఈ ప్రమోషన్ సరిపోదు. డబుల్ ప్రమోషన్ అలా ఇద్దామనుకుంటున్నాను. అనకండి మేడం, ప్లీజ్ మేడం. డబుల్ ప్రమోషన్. ఈ ప్రమోషన్ మీద చాలా హోప్. డబుల్? యా, యు మీన్ డబుల్ ప్రమోషన్? ఐ సెడ్ డబుల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. ఇలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. నేనైతే కనీసం ఒక షేక్ హ్యాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ షేక్ హ్యాండ్ కోసమే అక్కడ మీకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏం బాస్ రా, రాగానే పార్టీ ఇచ్చింది. నిజంగా సూపర్ రా. ఏంట్రా అనుకున్నావు? నీకు ప్రమోషన్ వచ్చింది, ఎంజాయ్ చేయరా రే.
హలో హాయ్ ప్లీజ్ ఫోన్ పెట్టేకు ప్లీజ్. చెప్పు. చూడు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. ఐ మీన్ జరిగిన దానికి నేను సారీ చెప్పాలి, కానీ సారీ చెప్పేది చిన్న తప్పు కాదని నేను చేసింది. హలో మ్, ఇప్పుడు కూడా ఎందుకు చేశానంటే నీతో ఎప్పుడు అనేవాడిని కదా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నా అని. అది వచ్చింది బంగారం. యాక్చువల్గా ఇది నీకు పెద్ద గ్రేట్ న్యూస్ ఏం కాదు, ఎందుకో నీతో షేర్ చేసుకోవాలనిపించింది. నీతో చెప్పకపోతే నా హ్యాపీనెస్ ఐ మీన్ కంప్లీట్గా అనిపించట్లేదు. హ్యాపీ బర్త్డే కార్తిక్. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. అసలు నువ్వు గుర్తుపెట్టుకోవడం. ఫ్రెండ్స్కి కాకపోతే ఇంకెవరికి గుర్తుంటుంది? సో వీఆర్ ఫ్రెండ్స్ నౌ. బంగారం నీకు మంచి ఫ్రెండే కదా. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. బర్త్డే పార్టీ ఫ్రెండ్స్ డబుల్ ప్రమోషన్ ఒక్క రోజులో ఇన్నా. ఇది రివెంజ్ లా లేదు, రొమాన్స్ లా ఉంది. దెబ్బ పగిలిపోయేలా ఉండాలి కదా. ఎంత ఎత్తు పెంచితే అంత పైనుంచి తోసేయచ్చు. ఆహా, నాకెందుకు కార్తీక్ ఎక్కువసేపు నీ కళ్ళ ముందు పెట్టుకోవటానికే ఈ డబుల్ ప్రమోషన్ ఇచ్చా షట్ అప్. నో వే. అమ్మని. వన్ మినిట్, ఎక్స్క్యూజ్ మీ. హలో, గుండెలు పగిలే దృశ్యం చూడాలనుకుంటే వెంటనే టెస్ట్ వస్తాకరా. నేను ఇక్కడ మీటింగ్ లో ఉన్నాను. శృతి డేటింగ్ లో ఉంది. నా మీద ఏడ్చావు కదరా, చూడు అది దాని క్యారెక్టర్. ఆ టచింగ్ ఏంటి, ఆ హగ్గింగ్ ఏంటి, అసలు మనం ఏంటి, మన సంప్రదాయం ఏంటి? అయితే నువ్వు హక్ చేసుకోవాలి లేదా నేను హక్ చేసుకోవాలి. మధ్యలో వాడేవడరా కందిపోయిన కందిరిగమో వేసుకుని. ఓ, నీ బాధ అది నన్ను హక్ చేసుకోవట్లేదని కాదనమాట, నిన్ను హక్ చేసుకోవట్లేదనా? అది కాదరా, మన లవర్ని పట్టుకుని వాడేవాడు. చంపేస్తామని లవన్నావంటే ఎంత ప్లాన్ వేసావరా? నువ్వు అని కొడితే పాడైపోతావని తెలిసి నన్ను పిలిపించి గిల్లి నేను వాని కొడితే అది నన్ను చీకొడుతుందా? రేయ్, అది నీకు దక్కకుండా ఉండడం కోసం పంచాలైపోయిన పర్వాలేదా? నీ పని చెప్తా. అటెన్షన్ ఎవ్రీబడి, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు మధు, తను శృతి, నా గర్ల్ ఫ్రెండ్. నాకే కాదు, ఇప్పుడు వాడికి కూడా. ఇక్కడున్న ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ అవుతుందేమో కానీ వాడికి మాత్రం కాదు. మిమ్మల్ని ఇటు తిరగండి సార్. మహాప్రభు, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. మొహన్ చేతి అమ్మా. హాయ్ శృతి, నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ గా నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను. నువ్వు వాడిని హక్ చేసుకో, కిస్ చేసుకో. పబ్లిక్ లో ఇబ్బందిగా ఉంటే పక్కకెళ్ళి చేసుకో. ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తాను. Idiot. రా అన్నయ్య. అన్నయ్య, బావగారండి, నా తప్పేం లేదండి. నా కార్తీక్ గారు ఎప్పుడు ఇరికిస్తుంటాడండి. రే ఓకే ఓకే కాల్ ఇస్తానే. ఓకే వడ్రా నీకు బావా నా చెల్లెట్లాగానే అవుతుందా పాగల్గా? ఓ గాడ్, టూ మచ్. ఏంటో బంగారం, ఇంత డిజాస్టర్ నా లైఫ్లో చూడలేదు. ఏ పని చేసినా రివర్స్ అయిపోతుంది. మధ్యలో ఆ మధుగాడు బలి. ఇట్స్ ఓకే, చల్తా హై. ప్యార్ మే ఐసా హోతా హై. ఏం ప్యారో బంగారం, నాకెందుకో ఈ అమ్మాయితో సెట్ కాదనిపిస్తుంది. చూడగానే నచ్చిందన్న మాటే తప్ప మా ఇద్దరి మధ్యన ఎలాంటి కామన్ ఇంట్రెస్ట్ లేదు, వేవ్ లెంత్లు మ్యాచ్ అవ్వట్లేదు. ఫైనల్గా చెప్పాలంటే నా బేజా ఫ్రై అయిపోతుంది ఇక్కడ. అలెస్ కాల్ పక్క. ఓకే బాయ్. ఫోన్లో ఇలా బిజీ అయిపోతే ఎలా బాస్? బాస్ ఏంటి మేడం? నన్ను మేడం అనొద్దు, కాల్ మీ శ్రావణి. ఓకే కాఫీ. బాబాజీ. చలో జీ. మర్చిపోవాలి కార్తీక్, శృతిని మర్చిపోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఈ పిక్చర్ని డిలీట్ చేయాలి. ఎస్, డిలీటెడ్. డివిషన్. ఇప్పుడు ఏం చేద్దాం?
నెట్ ఉంది కదా. देख बाप छोड़ दे उसको मैं कौन हूँ तेरे को मालूम जे आंटी मालूम तेरे को నో యాక్షన్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, రొమాన్స్ని రొమాన్స్తోనే కొట్టాలి. హాయ్ కార్తిక్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ నా మార్నింగ్. పెన్ డ్రైవ్ ఏమన్నా ఇక్కడ మర్చిపోయాను. నాకు కనపడలేదే. ఎక్కడ పెట్టాను? ప్రామిస్ గా నేనేం చూడలేదు. ఐ యు షూర్? ఎలా చూస్తామండి, అది సంస్కారం కాదు కదా. నేను చూడలేదు, నేను చూడలేదు నిజంగా. హలో బంగారు, ఏంటి? ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? చెప్తా విను. శృతి నుండి డిస్ట్రాక్ట్ అవ్వాలని డిసైడ్ అయిపోయాను. అదేంటి? అదంతేలే. అలా అనుకున్నానా, ఏం చేయాలో తెలియక యూట్యూబ్ ఓపెన్ చేశా. అవి ఇవి చూస్తూ ఫైనల్ గా ఖుషి మూవీ ఫిక్స్ అయ్యాను. ఆఫీస్ అవర్స్ లో సినిమా చూస్తావా? సినిమా అంతా కాదు, ఇంటర్వెల్ సీన్ ఉందే, అదా చీర సీన్? అదే ఆ నడుం సీను. సిగ్గు లేదురా నీకు? దీనికేనా? ఇక్కడే ఉందో ట్విస్ట్. సరిగ్గా ఆ టైంకి మా బాస్ వచ్చింది. ఈ శృతి ప్రమోషన్స్ ఆ టెన్షన్ లో పడి సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, కానీ మా బాస్ ఉంది చూడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా బాస్ ముందు శృతి ఫెదర్. అక్కళ్ళు, ఆ బుగ్గలు, ఆ రింగు రింగులు జుట్టు, అబ్బో అబ్బో అంతే. అయితే మీ మేడంని చూసి శృతి ఆలోచనల నుంచి బయటపడుతున్నావా? ఎగ్జాక్ట్లీ. ఈ రోజు మా బాస్ చీర కట్టుకొచ్చింది. వస్తే సేమ్ ఏంటి? సేమ్ ఖుషి ఇంటర్వెల్ సీన్ ఇక్కడ రిపీట్ అయింది. ఇడియట్. ఈడియట్ కాదు, ఖుషి. షట్ అప్. హే, అదేంటి అంత సౌండ్ వచ్చావు? ఏదో నీ నడుం చూసినట్టు. ఎవరి నడుమైనా నడుమే. చా, అలాంటప్పుడు ఎవడికి దొరికిన నడుం వాడు చూసుకోక వందలు వందలు పోసి భూమికి వెళ్ళి అని చూడడానికి ఎందుకు వెళ్తారమ్మా? ఏ నడుం ఉండాల్సిన కల్లా ఆ నడుంకి ఉంటుంది కాబట్టి. ఒక్కసారి వచ్చి మా బాస్ నడుం చూడు, అరుపులు కేకలు. ఒరే ఆప్తావా? సిగ్గులేని ఎదవా, కనిపిస్తే చూస్తావా? ఇదిగో, ఇప్పుడు మనం కొట్టుకోవడానికి ఇది ఖుషి సినిమా కాదు. ఏదో శృతికి దూరం అవుదామని అనుకుంటే హెల్ప్ చేయడం మానేసి భూమిక పూర్ణంటే పులివేషం ఇస్తావేంటి? రైట్. నో, ఐ హెల్ప్ యూ. ఏం చేద్దాం? పెద్ద పెద్ద ఆశలేం లేవు. ఉంటే తప్పేంటి? పడాలిగా నువ్వు కూడా. ఆ? పడటం ఏంటి? అదే బయట పడాలిగా శృతి నుండి. ఓహ్ యా. ఆ, నాకైతే ప్రస్తుతానికి తన నడుముని ఇంకా కాసేపు చూసేయాలనుంది. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఐడియా. మే ఐ కమెంట్స్ రావని? యా, కమిన్. అదేంటి షేడ్స్ పెట్టుకున్నావు? నాకు కండ్ల కలక, కంజక్టివైటిస్. మరి ఇందాక పెట్టుకోలేదు? దూరం నుంచి కాబట్టి తెలియలేదు, ఇప్పుడు దగ్గర నుంచి చూస్తే తెలిసిపోతుంది, అందుకే ఈ షేడ్స్. ఓ, ఏం లేదు, నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ లో కొంచెం డీప్ గా వెళ్ళాలి. డౌట్స్ వస్తే మీ సిస్టమ్ లో చెక్ చేసుకుందామని. ఓ షూర్ షూర్ షూర్. ఇక్కడ కూర్చోవచ్చా? ఆఫ్ కోర్స్. థ్యాంక్స్. నాకు ఇంపార్టెంట్ పని ఉంది, డౌట్స్ ఏమన్నా ఉంటే పిలు. మరీ మంచిది. ఏంటి? అదే, మీరు మీ పనిలో ఉంటే నేను నా పని కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు. ఓకే. యా.
టెంప్ అయిపోతున్నానేంటి? వాడిని నేను కదా టెంప్ చేయాల్సింది. మ్యాటర్ స్పీడప్ చేయాలి. ఇంత త్వరగానా? బాస్ అంటే ఇష్టం, బాగుంటుంది అన్నావుగా, మధ్యలో ఎవరైనా రావచ్చు. ఆ మధుగాడ్లా. అమ్మో కరెక్టే. అందుకే మ్యాటర్ స్పీడప్ చేయి అంటున్నా. డిన్నర్ డేటో ప్లాన్ చేయి. యా. ఓకే. డేట్కి పిలవడానికి వచ్చి దిక్కులు చూస్తాడేంటి? ఏదైనా అడగాలా? యా. నో నో నో. వెళ్తాను. కార్తిక్, యా. ఈవినింగ్ నువ్వు ఫ్రీయా? ఫ్రీ. బోర్ కొడుతుంది. ఎక్కడికైనా డిన్నర్కి వెళ్దామా? షూర్ షూర్. నువ్వు బిజీగా లేకపోతేనే. అదేం లేదు. అదే ఆలోచిస్తున్నాను. ఐ థింక్ ఐ కెన్ మేనేజ్. మేనేజ్ ఏమొద్దులే, ఇంకో రోజు ప్లాన్ చేసుకుందాం. అబ్బే అదేం లేదు, వెళ్దాం వెళ్దాం. 6 ఫిక్స్. 6. కూల్.